రక్షకుడు క్రీస్తు అనగా అభిషిక్తుడు అని అర్థం కదా. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చాను కదా. క్రిస్మస్ పండుగ అంటే కేక్, గ్రీటింగ్ కార్డ్స్, శాంటా క్లాస్, స్టార్ అవన్నీ గుర్తుకొస్తాయి కదా. వాటి అర్థం ఏంటో తెలుసుకుందాం. ముందుగా కేక్. క్రిస్మస్ సందర్భంగా అందరూ కేక్ కట్ చేస్తారు, స్నేహితులకు పంచుతారు. ఎందుకనగా ప్రభు జీవాహారమై ఉన్నారు. ఫిలిప్స్ 14:4-7. ఇప్పుడు గ్రీటింగ్ కార్డ్స్. గ్రీటింగ్ కార్డ్స్ స్నేహబంధములకు, ఆత్మీయ బంధములకు, సువార్త ప్రకటించుటకు సూచనగా ఉంది. అందుకే క్రిస్మస్ కు అందరూ గ్రీటింగ్ కార్డ్స్ పంచుకుంటారు. కీర్తనలు 133:1 సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఇప్పుడు క్రిస్మస్ గాథ. క్రిస్మస్ తాత సంతోషమునకు సాదృశ్యము ప్రభువును దర్శించి గొల్లలు జ్ఞానులు సంతోషించిరి. మత్తయి సువార్త 2:10-11. ఇప్పుడు స్టార్. నక్షత్రం అనగా స్వయం ప్రకాశం అంధకారాన్ని ఛేదించి తన వెలుగును ప్రకాశింపజేసి వెలుగునిచ్చును. అందుకు గుర్తుగా క్రిస్మస్ రోజున తమ ఇంటిపై స్టార్ను ఉంచుతారు. ధన్యవాదాలు.